హలో హాయ్ అండి. ఈరోజైతే మాత్రం మనం అవిసె గింజలు కారం ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. అవిసె గింజలు ఉంటాయి కదండి, చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. అవిసె గింజలు కొన్ని నూగులు, తెల్ల నూగులు అండి, నూగులు తీసుకొని ఫ్రై చేసుకున్నానండి. చక్కగా ఫ్రై చేసుకొని తర్వాత ఎండుమిరగాయలు తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేశానండి. అవి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, మినప్పప్పు కూడా కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత అవి బాగా వేగిన తర్వాత ధనియాలు వేయాలండి. ధనియాలు, జీలకర్ర కొంచెం వేసుకోవాలండి. వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. వేయించిన తర్వాత కొంచెం చింతపండు తీసుకోవాలండి. చింతపండు కొంచెం అంత పట్టిద్దండి. కొంచెం చింతపండు మాత్రం వేయాలండి. చింతపండు వేసుకోకుండా కారాలు మనం టిఫిన్లో నంచుకోవడానికి వాటిలోకి చింతపండు కొంచెం వేస్తేనే బాగుండిద్దండి టేస్ట్. అదిగోనండి, అంత చింతపండు వేసానండి నేనైతే మాత్రం. చింతపండు వేసుకోవాలి, చిన్నులపాయలు, ఇక అన్నీ 1 by 1 అంటే మొత్తం కలిపి మిక్సీ వేయకూడదండి. మళ్ళీ మెత్తగా పడాలంటే పడవండి. సపరేట్గా మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ నూగులు, అవిసె గింజలు వేసాను. దాని తర్వాత వెంటనే దాంట్లోనే మినపప్పు, శనగపప్పు అవి వేయించాను కదా, అవి కూడా వేసి కలిపి దంచానండి. తర్వాత ఇవి ఎండుమిరగాయలు, ఉప్పు అదంతా వేసానండి. తర్వాత చిన్నులపాయలు వేసి మళ్ళీ మొత్తం కలిపి మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఇక అన్నీ కలిపేసి ఒకసారి మిక్సీ వేసేయాలండి. వేసేస్తే ఫైనల్గా ఉప్పు సరిపోయిందా లేదా కొంచెం అన్నీ చూసుకుంటే సో బాగా వచ్చిందండి. కారం మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ కారం మీరు కొట్టుకోవాలనుకుంటే ఎవరైనా కొట్టుకోవచ్చండి. హెల్త్కి చాలా మంచిది. మన టిఫిన్లకు కూడా మనం గబక్కన ఎప్పుడన్నా చట్నీ చేయకపోయినా కూడా వేసుకొని తినడానికి చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఓకేనండి, బాయ్.